బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి పార్టీ మారడం దాదాపు ఖరారైంది. బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ కసిరెడ్డి త్వరలోనే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి జిల్లాలో కసిరెడ్డి పార్టీ మార్పు అంశం చర్చనీయాంశమైంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అప్పటి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన టీఆర్ఎస్ లో చేరి 2 సార్లు ఎమ్మెల్సీగా ఎంపికై ప్రజలకు సేవలందిస్తున్నారు. విద్యా సంస్థల అధినేతగా, శాసన మండలి సభ్యులుగా కసిరెడ్డి కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తనకంటూ సొంత క్యాడర్ను కలిగి ఉన్నారు. 2014 ఎన్నికలతో పాటు 2018లోనూ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపాటుకు గురయ్యారు. ఈ దఫా ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్యే టికెట్ను కేటాయిస్తుందని ఆశించినప్పటికీ అది నెరవేరలేదు. కల్వకుర్తిలో మరోమారు సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు కేటాయించడంతో కసిరెడ్డితో పాటు ఆయన మద్దతురాలైన నాగర్ కర్నూల్ జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, చిత్తరంజన్ దాస్ నియోజకవర్గ ముఖ్య నేతలు బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి పార్టీ మారడం దాదాపు ఖరారైంది. బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ కసిరెడ్డి త్వరలోనే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక ఉమ్మడి జిల్లాలో కసిరెడ్డి పార్టీ మార్పు అంశం చర్చనీయాంశమైంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అప్పటి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన టీఆర్ఎస్ లో చేరి 2 సార్లు ఎమ్మెల్సీగా ఎంపికై ప్రజలకు సేవలందిస్తున్నారు. విద్యా సంస్థల అధినేతగా, శాసన మండలి సభ్యులుగా కసిరెడ్డి కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తనకంటూ సొంత క్యాడర్ను కలిగి ఉన్నారు. 2014 ఎన్నికలతో పాటు 2018లోనూ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపాటుకు గురయ్యారు. ఈ దఫా ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్యే టికెట్ను కేటాయిస్తుందని ఆశించినప్పటికీ అది నెరవేరలేదు. కల్వకుర్తిలో మరోమారు సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు కేటాయించడంతో కసిరెడ్డితో పాటు ఆయన మద్దతురాలైన నాగర్ కర్నూల్ జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, చిత్తరంజన్ దాస్ నియోజకవర్గ ముఖ్య నేతలు బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ తెలియజేస్తారు. ప్రదీప్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అయితే ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి చేరిక ఖరారైనట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే చేసిన సమాచారం ప్రకారం ఆయన మద్దతుదారులు తెలిపిన వివరాల ప్రకారం అయితే ఇప్పటికైతే కాంగ్రెస్ తో రాబోయే 29 ఈ నెల 29న ఢిల్లీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో 2014 నుంచి ఏదైతే 2018లో ఎమ్మెల్యే కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ కొంత భంగపాటుకు గురైన సందర్భంలో ఆయన మద్దతుదారులు కూడా కొంత నిరాశ నిస్పృహకు లోనయ్యారు ప్రియా. అయితే దీంట్లో భాగంగానే కసిరెడ్డి అసమ్మతి నేతలంతా కలిసి, కసిరెడ్డి వర్గం కలిసి అధిష్టానానికి కూడా జైపాల్ యాదవ్ కి తాము చేయబోమంటూ కూడా అల్టిమేటం జారీ చేసినప్పటికీ అధిష్టానం బుజ్జగించిన సందర్భంలో కొంత సద్దుమణిగినట్టే కనిపించినా ఎప్పటికప్పుడు జైపాల్ యాదవ్ ను వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఇద్దరి మధ్యన పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయిలో విభేదాలు అయితే మొదలయ్యాయని చెప్పొచ్చు. అయితే కసిరెడ్డి నారాయణ వర్గానికి చెందిన ఉప్పల వెంకటేష్ ను కూడా కొన్ని సందర్భాలు అధిష్టానం బుజ్జగించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యం ఉంది. అయితే ఈ సందర్భంలోనే మొదటి నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి, జైపాల్ యాదవ్ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ రచ్చంతా అధిష్టానానికి తెలిసినా, ఏం తెలియనట్టే వివరించినా గత కొంతకాలంగా ఈ 2023 కూడా సిట్టింగ్ కి టికెట్లు అంటూ నేపథ్యంలో జైపాల్ యాదవ్ కి టికెట్ కేటాయించడంతో కసిరెడ్డి వర్గం పూర్తిగా ఇది జైపాల్ యాదవ్ ను వ్యతిరేకిస్తున్నట్టు మనకు తెలుస్తాం. అయితే ఈ సందర్భంలోనే నిన్నగాక మొన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే పోటీ చేసిన వంశీచంద్ర రెడ్డికి సిడబ్ల్యూసీలో
స్థానం కల్పించడంతో వంశీచంద్రెడ్డి ఈ వ్యవహారం మొత్తం నడిపినట్టు మనకు తెలుస్తాం. అయితే కసిరెడ్డి నారాయణ రెడ్డిని కాంగ్రెస్ లోకి రావాలంటూ తన స్థానాన్ని కసిరెడ్డికి ఇవ్వాలంటూ కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మరియు అధిష్టానానికి తెలపడంతో వారు సుముఖత వ్యక్తం చేశారు. అయితే సర్వేల ఆధారంగా కసిరెడ్డికే ఈసారి ఛాన్సెస్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో కసిరెడ్డికి టికెట్ కూడా ఖరారైనట్టు కూడా విశ్వసనీయ వర్గాలకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం కసిరెడ్డిని బుజ్జగించేందుకు సీఎం ముఖ్యం కేసీఆర్ మరియు కేటీఆర్ కూడా ప్రయత్నించినప్పటికీ సస్యమిది అనడంతో ఈ నెల 29 కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తన అనుయూలతో అయితే చర్చలు జరుపుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రియ, ఇప్పుడు కసిరెడ్డి పార్టీ మార్పు వల్ల బీఆర్ఎస్ కలిసి వచ్చే అంశాలు అంటే బీఆర్ఎస్ కి కలిసి వచ్చే అంశాలు కానీ అసలు వచ్చే డ్రాబ్యాక్ ఏంటిది అసలు కసిరెడ్డి వేరే పార్టీకి జంప్ అవడం వల్ల? అయితే ఇప్పటికే కల్వకుర్తి నియోజకవర్గంలో కసిరెడ్డి తనకంటూ ఒక గుర్తింపునైతే తెచ్చుకున్నారు. అయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో కసిరెడ్డికి బాగా పట్టుందని చెప్పొచ్చు. తన మద్దతుదారులు అనుయూలు భారీగానే కసిరెడ్డి వర్గంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొదటి నుంచి జైపాల్ యాదవ్ పై ఉన్న వ్యతిరేకతగా కసిరెడ్డి సొమ్ము చేసుకున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రియ, అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే గతంలో తలకొండపట్టి జైపాల్ యాదవ్ వచ్చిన సందర్భంలో కూడా కసిరెడ్డి వర్గం కొంత వ్యతిరేకించిన అక్కడ బాహాబాగిన దిగిన సందర్భం కూడా ఉంది. అయితే మొదటి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న కసిరెడ్డికి అధిష్టానం కొంత మొండి చేయి చూపిందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే కసిరెడ్డి గత కొంతకాలంగా కూడా 2 సార్లు టికెట్ ఆశించిన బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్సీతో సరిపెట్టడంతో కొంత అసంతృప్తికి కూడా గురైనట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీకి గతంలో కసిరెడ్డి కూడా గట్టి ఏదైతే నాయకుడిగా గుర్తించినప్పటికీ సిట్టింగ్లకే మళ్లీ స్థానం అంటూ చెప్పడంతో జైపాల్ యాదవ్ కు టికెట్ కేటాయించిన నేపథ్యం అయితే ఉంది. ఈ సందర్భంలో కసిరెడ్డి వర్గం కూడా మొత్తం ఒక ఫామ్ హౌస్ లో కూడా గతంలో ఒక ఫామ్ హౌస్ లో కూడా ఈ జైపాల్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించగా బాహటంగానే వ్యతిరేకించారు. అధిష్టానం కూడా ఒక లేఖ ద్వారా అధిష్టానానికి కూడా కేటీఆర్ ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారో కేటీఆర్ కూడా లేఖ పంపిన సందర్భంలో కేటీఆర్ కసిరెడ్డిని ఆయన మద్దతుదారులను బుజ్జగించిన సందర్భం ఉంది. అప్పటికి కూడా వాళ్ళు కొంత అసంతృప్తిలోనే ఉన్నట్టు మనకు చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా అంటే ఈ మధ్యనే ఇది తారాస్థాయికి చేరడంతో కసిరెడ్డికి కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తాం. ఆ ఆఫర్ లో భాగంగానే కసిరెడ్డికి కాంగ్రెస్ నుంచి కల్వకుర్తి టికెట్ కేటాయించగా కసిరెడ్డి కూడా ఈ నెల 29 కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు మనకు తెలుస్తా ఉంది. ఏదైతే కసిరెడ్డి అనుచర వర్గం భారీగా ఉన్నప్పటికీ విద్యా సంస్థల నేపథ్యంలో తర్వాత కల్వకుర్తిలో ఎమ్మెల్సీ నిధులతో చేసిన డెవలప్మెంట్ కూడా కసిరెడ్డికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే కొంత కాంగ్రెస్ ఓటు వర్గం కూడా గోబ్యాక్ ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాల మీద కొంత వ్యతిరేకత బీఆర్ఎస్ లో కూడా నెలకొని ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ దాన్ని సొమ్ము చేసుకొని కాంగ్రెస్ ఓటు బ్యాంకులతో పాటు కసిరెడ్డి అనుచర వర్గం తోడైతే ఈసారి గెలుపు ఖాయమన్న ధీమాలో కూడా కసిరెడ్డి వర్గం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి కల్వకుర్తి నియోజకవర్గంలో గట్టి పట్టున్న నేత అయితే బీఆర్ఎస్ వీడుతున్న సందర్భంలో ఈ బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగలొచ్చని మనం చెప్పొచ్చు. ప్రియ, ప్రదీప్, ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ నుంచి కసిరెడ్డికి ఆహ్వానం ఎవరైనా పలికారా లేదంటే జూపల్లి పొంగులెట్టి వీళ్ళందరూ వెళ్ళడం చూసి అసలు వరుసగా వెళ్ళడం జరుగుతుంది అనుకోవచ్చా? అయితే ఏదైతే జూపల్లి ఎంబడే ఏదైతే 2014 సంవత్సరాలు జూపల్లి అనుచరులుగానే జూపల్లి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంలో కసిరెడ్డి కూడా జూపల్లితో పాటు పార్టీలో చేరిన నేపథ్యం ఉంది. అయితే తర్వాత రోజుల్లో జూపల్లి కొంత బీఆర్ఎస్ పార్టీలో అవమానం జరిగి పార్టీ సస్పెండ్ చేసినప్పటికీ కసిరెడ్డి పార్టీ అయితే విడిచి వెళ్లకుండా ఈ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే జూపల్లి అంచరుగానే ముద్ర ఉన్నప్పటికీ ఏదైతే ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ కేటాయిస్తుందో తనైనా ముద్ర వేసుకున్నారు. అయితే ఒంటిగానే తన అనుయూని వర్గాన్ని ఏర్పాటు చేసుకొని కల్వకుర్తిలో బలమైన నేతగా ఎదిగారు. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో కూడా కేటీఆర్ బహిరంగ సభలో వచ్చినప్పుడు కూడా కసిరెడ్డిని ఇద్దరు కలిసి పనిచేయాలంటూ బుజ్జగించినప్పటికీ కసిరెడ్డి వర్గం కొంత వర్గాన్ని నిర్లక్ష్యం చేసిన సందర్భం అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి కసిరెడ్డి కొంత వ్యతిరేకత భావంతోనే ఉన్నారు. ఏదైతే ఎవరికి వారే యమునా తీరే చందంగా జైపాల్ యాదవ్ కసిరెడ్డి తలో దిక్కుగా పనిచేసుకుంటూ వస్తున్నారు. అయితే అధిష్టానం పలుమార్లు ఇద్దరిని బుజ్జగించాలని చూసినా ఇది కలిసి రాకపోవడంతో అధిష్టానం కూడా చూడనట్టుగా వ్యవహరించింది.
అయితే ఈ వంశీ చంద్రెడ్డికి సిడబ్ల్యూసిలో అవకాశం కల్పించగా వంశీ చంద్రెడ్డి ఈ వ్యవహారం మొత్తం నడిపినట్టు కూడా మనకు తెలుస్తాం. వంశీ చంద్రెడ్డి కసిరెడ్డి ఏదైతే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇద్దరు కలిసి ఒక దగ్గర మీట్ అయ్యి ఆఫర్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కసిరెడ్డి గత కొంతకాలంగా అనూహ్యులతో తన అంచెలతో కూడా ప్రత్యేక సమావేశాలు గుట్టు చప్పుడు కాకుండా వివరించి తుదికి ఈ నెల 29న కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న నిర్ణయానికి అయితే వచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ అప్డేట్స్.